కలియుగంలో ఆయుష్, జ్ఞానం, బుద్ధి తక్కువగా ఉంటుంది. అనేక ఉపద్రవాలు, బాధలు, ఈతి బాధలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు మానవులు. అదేవిధంగా అనేక వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తూ ఉంటారు. హోమం చేశాను కాబట్టి, సత్యనారాయణ స్వామి వ్రతం చేశాను కాబట్టి వాటి వల్ల సుఖం వస్తుంది అనుకుంటారు. నిజం చెప్పాలంటే దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. సర్వజీవకోటికి సుఖము, శుభము, ఆనందము, మంగళము, సంతోషం కలిగేటువంటి ఏనాత్మ సుప్రసీదతి, దేని చేత మన బుద్ధి ప్రసన్నమవుతుంది, ప్రశాంతత అవుతుంది. స్వామి మీరు సర్వజ్ఞులు, గురువులు వ్యాసుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు, మీ అనుగ్రహంతో మేము వినదలిచినాము. చెప్పిన దానిలో ఇప్పుడు వరకు చెప్పారు కదా 17 పురాణాలు. 17 పురాణముల యొక్క సారం ఏదైతే ఉందో ఉత్తమమైనది, దానిలో ధర్మాన్ని అడిగారు. నిజంగా చెప్పాలంటే వీరు 6 ప్రశ్నలు వేశారండి. సూత మహర్షి గారు చెబుతున్నారు, శౌనకాది మహర్షులు వింటున్నారు. సూత మహర్షి గారు చెబుతున్నారంటే శౌనకాది మహర్షులు ప్రశ్న వేశారు. వీళ్ళు 6 ప్రశ్నలు వేశారు. మాకు భక్తి, జ్ఞానము, వృద్ధి పొందాలి అంటే మాయ తొలగాలి. ఈ కలియుగంలో అంతా కూడా మాయ, ఆ యొక్క మాయ తొలగాలి, స్వస్వరూపం తెలిసి ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మానవులు కలియుగంలో జీవులు అసురులుగా ఉంటారు. ఆపదలు తొలగాలి, తరించాలి అంటే ఇక్కడ అశుభిహి తే రమంతే ఇది అసురః, ఇంద్రియ లోలత్వంతో ఉంటారు. వ్రతం చేద్దాం, ఎప్పుడో చేద్దాంలే, వచ్చే నెలలో చేద్దాం అంటే అనుకున్న పని ఆలస్యం చేస్తారు. లేట్ కమర్స్ అన్నమాట. భాగవతం విందాం అంటారు, ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం విందాం, రిటైర్ అయిన తర్వాత విందాం అంటారు. అప్పుడు మన వ్యవహారం కాదనమాట. శ్రేయస్సు కలగాలి, పవిత్రమైన కథ ఉండాలి. శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని, వారి దగ్గరికి చేరటానికి ఏమైనా సులభమైనటువంటివి ఉన్నాయా అని 6 రకాలుగా ప్రశ్న వేశారు. అప్పుడు సూతులు వారు శ్రీశుకుల వారిని స్మరించి ప్రారంభం చేశారు భాగవతాన్ని. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరది చేయు, యవ్వని శుభనామము ఏ ప్రొద్దునుడువంగా సంసార బంధంబు సమసిపోవు, యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు, యవ్వని పదనది ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపసులు యవ్వని పాదంబు తగిలి శాంతి తెరువు కాంచిరి, వసుదేవదేవకులకు ఎవ్వడు ఉదయించే తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టెడు ఎరింగింపు యుద్ధచరిత. సర్వభూతములు సుఖం, శుభము కలగాలి, వృద్ధి పొందాలి. ఏ భగవంతుడి యొక్క నామాన్ని మనం చదువుతామో, స్మరిస్తామో సంసార బంధం అంతా కూడా సమసిపోవాలి. నీటిలో ఒక చిన్న తైల బిందువు వేశామనుకోండి, అందుకనే వెంకటేశ్వర స్వామి వారు ఇలా ఉంటారు, నా మోకాళ్ళ పట్టుకోరా, నీకు సంసారం అనేటువంటిది ఈ సాగరం అనేటువంటిది మోకాళ్ళ వరకే ఉంటుంది అని. ఆ విధంగా సంసారంలో ఉన్న మునగకుండా ఉండాలి. మనం మునగానాం తేలానాం. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు. పొద్దున్నే 4ంటికి నిద్రలేద్దాం అనుకుంటాం పురాణం చదివేటప్పుడు, ఆ సమయం వచ్చేటప్పటికల్లా 1 గంట ఆలస్యంగా లేస్తూ ఉంటాం. అలా కాకుండా సంసారంలో ఉన్న ఆ బంధం మనకి అంటకుండా ఉండాలి. యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగా భయమంది మృత్యువు పరువు పెట్టు. ఏ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించిన మాత్రమునే మృత్యువు కూడా పరిగెడుతుందో, యవ్వని పదనది ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. భగవంతుడి యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే విష్ణు పాదోద్భవీం గంగాం, అటువంటి గంగలో స్నానం చేస్తే ముందు మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా చెప్పారు. అటువంటి భగవత్ కథ చెప్పండి మాకు అన్నారు. వరగోవింద కథాసుధారస మహావర్షోరౌ వరగోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం ఆరుణి. ఈ సంసారం అనేటువంటిది ఓ పెద్ద
అరణ్యంలాగా ఉంది. అటువంటి అరణ్యాన్ని తగలబెట్టాలి అంటే భగవంతుడి యొక్క నామంతోనే సంసార బంధాలన్నీ కూడా పటాపంచులైపోతాయి. ఒక డబ్బాలో పత్తి వేశాం, చిన్న నిప్పు కనుక వేశామా మొత్తం కూడా దగ్ధమైపోతుంది. ఆ విధంగా హరినామ కథన దావానలజ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు. హరినామ కథన దావానలజ్వాలచే కాలనే ఘోరాఘ కాననములు. వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగన్ భవదుఃఖతో యదములు. కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిరతతులు. నలిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటచనగరాదు వేయునేలా మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్యా సూత ధీ సమేత. ధియోయోనః, ఓ బుద్ధిమంతుడా గురువర్య మీకు నమస్కారం చేస్తున్నాను. ఈ యొక్క ఆపదలు అనేటువంటి మేఘాలు వచ్చినప్పుడు ఒక గాలితో మేఘాలు చెల్లాచెదురు అయినట్టుగా భగవన్నామ స్మరణ చేయంగానే ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగింప చెయ్యాలి స్వామి. అదేవిధంగా కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు. ఏనుగులు ఎప్పుడు భయపడతాయి? మృగరాజు సింహాన్ని చూస్తే. ఆ విధంగా మాలో ఉన్నటువంటి అజ్ఞానం, అదేవిధంగా దోషాలన్నీ కూడా కామక్రోధ లోభ మద మాత్సర్యాలన్నీ తొలగాలి అంటే మనకి చీకటిగా ఉంది. ఎప్పుడు వెలుతురు వస్తుంది? సూర్యుడు వస్తే వెలుతురు వస్తుంది. అలాగే మనలో అజ్ఞానం అనేటువంటిది ఉన్నది. అది ఎలా ఉంది అంటే పూర్వజన్మ వాసన వలన వచ్చిందన్నమాట. ఒక బావిలో ఇత్తడి బిందె పడింది. 6 నెలల తర్వాత అనుకోకుండా పైకి తీసాం. దాన్ని పీతాంబర వేసి చింతపండు వేసి శుద్ధి చేస్తే పూర్వపు స్థితి వస్తుంది. మాయ వలన, ఈ అనేక జన్మల వలన, ఆ లోగడ జరిగిన సన్నివేశాల వలన ఇదంతా కూడా కప్పబడిపోయింది, మేకప్లాగా అయిపోయింది. ఇప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని కథా కథన ఆధాన విధాన సంధానాలతో భగవత్ కథ విన్నట్లయితే ఆ యొక్క మేకప్ మొత్తం, ఆ యొక్క దోషం అంతా కూడా తొలగింపు చేస్తే స్వస్వరూపంగా ఉంటుంది. అదే కైవల్యము. అటువంటి కేవలంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే భాగవత కథ వింటే చాలు అంటున్నారు. సరే, ఒక సముద్రం ఉందండి, సంసారం అనే సముద్రం. సముద్రం దాటాలిగా. ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలంటే ఒక వాహనం కావాలి. పూర్వకాలంలో సముద్రాలు దాటాలి. సముద్రం అన్లిమిటెడ్. మనం చూడండి, ఫోన్లు కూడా అన్లిమిటెడ్ అంటాం కదా. మనకి ప్రయాణాలు అనేటువంటివి 1 రోజో 100 రోజుల్లో అయిపోతాయి. ఈ సంసారం ఎంత చూసినా, ఎంత ఈదుతూ ఉన్నా వెళ్ళిపోతూ ఉంటాం తప్ప తీరం దాటలేమన్నమాట. మరి భగవంతుడి యొక్క నామాన్ని ఒక నావని పట్టుకోవాలి. అంటే భగవత్ కథ అనేటువంటిది, భాగవతం అనేటువంటిది ఒక పడవైతే ఆ పడవలో ఉన్నటువంటి నాయకుడు శ్రీకృష్ణస్వామి వారు ఉంటే వారి యొక్క పాదాలు మనం పట్టుకున్నట్లయితే ఈ సంసారం అనేటువంటిది దాటడానికి సులభమైనటువంటి మార్గం అని చెబుతున్నారు. సమస్త జీవులకు ఆనందాన్ని ఇస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఏ నామము వలన మనలో ఉన్నటువంటి మనకున్న భవబంధములన్నీ కూడా పటాపంచులైపోతాయి. మృత్యుదేవత కూడా పారిపోతుందండి భగవన్నామస్మరణ చేసిన మాత్రమునే. అజామీలోపాఖ్యానంలో భగవన్నామస్మరణ కావాలని చేయలా. వాడి కొడుకు పేరు చెప్పాడు నారాయణ అని. అంతకుముందే యమదూతలు వచ్చి ఉన్నారు. భగవన్నామస్మరణ చేయంగానే విష్ణుదూతలు వచ్చారు. హఠో హఠో వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు కూడా భయపడిపోయారు, యమదూతలు కూడా. విష్ణు పాదోద్భవీం గంగా, అటువంటి గంగలో మునిగితే చాలండి, ఇంకెవరి దగ్గర మునగవలసిన పని లేదు. అంటే గంగలో మనం మునిగితే మన పాపాలు తొలగిపోతాయి. ఇంకా ఏ నది దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఏకో విష్ణు, భగవంతుడు ఒక్కడే. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాతు
సంబాహుభ్యాన్నమతి సంపతత్రయద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః. ఏకో విష్ణు, భగవంతుడు ఒక్కడే అన్నమాట. అటువంటి సంసారం అనే సముద్రాన్ని దాటటానికి ఒక నావ కావాలి. విష్ణుదేవుని యొక్క భక్తి అనే నావ ఎక్కాలి. శ్రీకృష్ణ కథ చెప్పండి, వినయంతో అడుగుతున్నాము అంటూ దోసలు ఒగ్గి నమస్కారం చేశారు.